తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్. ఎన్నో రకరకాల ఛానల్స్‌లో వివిధ రకాలుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్స్‌కు ఉన్న ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదని చెప్పాలి. నిజం చెప్పాలి అంటే సీరియల్స్ చూడని ప్రేక్షకులు ఉండరు అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను. మరి అలాంటి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో తెలుగు డైలీ టీవీ సీరియల్స్‌లో హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న సీరియల్స్‌లో మొదటి స్థానంలో ఉన్నది 'కార్తీక దీపం'. నిజం చెప్పాలి అంటే 'కార్తీక దీపం' సీరియల్ ఒక సీరియల్ అని అనడం కంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి చూస్తున్న ప్రతి ఒక్కరికి. అలా 'కార్తీక దీపం 1' ఎలాగైతే సక్సెస్‌ఫుల్‌గా హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తూ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుందో, ఇక ఆ తర్వాత ప్రసారమవుతూ వచ్చిన 'కార్తీక దీపం సీరీస్ 2' నవవసంతం అన్న పేరుతో వస్తున్న ఈ సీరియల్ కూడా ఇప్పటికే హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లోనే ఉంది టాప్ 1లో అని చెప్పాలి. మరి ఈ సీరియల్‌లోని సీరియల్ ఆర్టిస్టులు కూడా ఎంతో సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే మరి ఈ సీరియల్‌లో దీపాకి తల్లిగా, ఓ సున్నితమైన మనస్కురాలిగా, కూతురి గురించి ఆలోచిస్తూ తాపత్రయపడే పాత్రలో నటిస్తూ ఉన్న సుమిత్ర క్యారెక్టర్ కూడా ఇప్పుడు మంచి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా 'కార్తీక దీపం 2' నవవసంతం సీరియల్‌లోని దీపాకి తల్లిగా, సుమిత్రగా మనలందరినీ అలరిస్తున్న ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే నోరెళ్ళ పెడతాము. మరి ఇంతకీ ఆ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, సీత. సీత అని అంటే కాస్తంత కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందేమో కానీ, బేబీ సీత అంటే మాత్రం ప్రతి తెలుగు వాళ్ళకి ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకు అంటే బేబీ సీతగా కొన్ని దశాబ్దాలుగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి, ముఖ్యంగా ఒకానొక సమయంలో అయితే శోభన్ బాబు గారి కూతురుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. మరి ఆ బేబీ సీతాయే ఇప్పుడు మనకి 'కార్తీక దీపం 2' నవవసంతం సీరియల్‌లోని దీపాకి తల్లిగా నటిస్తున్న సుమిత్ర. ఇక మరి బేబీ సీత ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అన్న వివరాల్లోకి వెళ్తే, ఏమీ తెలియని 3 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరియర్‌ని ప్రారంభించింది. ముందు మన తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శోభన్ బాబు గారు, లక్ష్మి గారు కలిసి నటించిన 'బంధాలు అనుబంధాలు' అన్న సినిమాలో వాళ్ళకి కూతురుగా తన తెలుగు సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక ఆ సినిమాలోనిగా తన నటన ప్రేక్షకులందరినీ అలరించడం మాత్రమే కాదు, శోభన్ బాబు గారికి ఎంత నచ్చేసింది అంటే, శోభన్ బాబు గారికి కూతురు క్యారెక్టర్ ఉంటే ఆయనే ప్రత్యేకంగా బేబీ సీత అయితే బావుంటుంది అని చెప్పేవారట. అలా శోభన్ బాబు గారితో కలిసి ఎన్నో సినిమాల్లో కూతురుగా నటించింది. ఇక 'బంధాలు అనుబంధాలు' సినిమా తర్వాత శోభన్ బాబు గారికి కూతురుగా వరుసగా 'ఇల్లాలు ప్రియురాలు', 'బలిదానం', 'మొండి మొగుడు', 'పెంకి పెళ్ళాం', ఆ తర్వాత 'వజ్రాయుధం', 'సంసారాల మెకానిక్', 'మా తల్లి గంగమ్మ', 'నేటి సావిత్రి' వంటి సినిమాల్లో నటించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, నాగార్జున గారికి చెల్లెలిగా 'వజ్రం' సినిమాలో కూడా కనిపించింది బేబీ సీత. అలా తన సినీ కెరియర్‌ని ప్రారంభించి చైల్డ్ యాక్ట్రెస్‌గా, అంతేకాకుండా సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ సినిమాల్లో రాణిస్తూ వచ్చింది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తోంది. తన సినీ కెరియర్ పీక్‌గా ఉన్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం, దురదృష్టం ఏంటంటే పెళ్లైన కొంతకాలానికే భర్తతో విడాకులు తీసుకుంది బేబీ సీత. ఇక కొంతకాలం పాటు ఇటు సినిమా రంగానికి, అటు బుల్లితెర రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె మళ్ళీ 2018వ సంవత్సరంలో 'ఊహలు గుసగుసలాడే' అన్న తెలుగు డైలీ టీవీ సీరియల్‌తో సీరియల్ యాక్ట్రెస్‌గా మన తెలుగు బుల్లితెరపైకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'స్వాతి చినుకులు', 'ఒక స్త్రీ కథ', 'నిన్నే పెళ్లాడతా', 'సాధన', 'స్నేహం కోసం', ఇప్పుడు 'కార్తీక దీపం 2' ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో సీరియల్ ఆర్టిస్టులకి, ముఖ్యంగా సీరియల్ హీరోలకి, హీరోయిన్‌లకి తల్లి పాత్రలో నటిస్తూ సహజసిద్ధమైన నటనతో కొన్ని దశాబ్దాలుగా ఇటు వెండితెర రంగంలోనూ, ఇటు బుల్లితెర రంగంలోనూ రాణిస్తోంది. అలా బేబీ సీతగా మనకి నేటికి గుర్తుండిపోయిన సీత వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదకరమైన సంఘటనలు ఉన్నాయట. పెళ్ళైన కొంతకాలానికే భర్త తనని వదిలేయడం, భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తన తల్లి క్యాన్సర్ బారిన పడి కన్నుమూయడంతో తాను ఒక్కసారిగా ఒంటరిని అయిపోయాను అని అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి తన స్నేహితుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందట. ఇక అతడు ఒక ముస్లిం అని, ఇక ప్రస్తుతానికి తాను తన భర్తతోనే చెన్నైలోనే ఉంటున్నానని, ఓ పక్క డైలీ టీవీ సీరియల్స్‌తో చాలా బిజీగా ఉంటూ జీవితం ఇలా కొనసాగుతోందని, పెళ్ళయి 8 ఏళ్లైనా తమకి పిల్లలు లేరని, కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా తాను తల్లిని కాలేకపోయానని, కానీ తనకి ఎప్పుడూ అలాంటి లోటు లేకుండా తన భర్త తనని చూసుకుంటూ వచ్చాడు అంటూ మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అవుతూ బేబీ సీత ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది.
అదండి అసలు సంగతి. మరి మనకి ఎన్నో దశాబ్దాలుగా ముఖ్యంగా 'శోభన్ బాబు' గారి కూతురిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయిన బేబీ సీత ఇప్పుడు మనకి రోజు ఓ తల్లి పాత్రలో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా అందులోనూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న 'కార్తీక దీపం నవవసంతం' సీరియల్‌లోని దీపాకి తల్లిగా నటిస్తూ అలరిస్తూ ఉంది. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మరి 'కార్తీక దీపం నవవసంతం 2' సీరియల్‌లో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఇప్పుడు నేటికి తల్లి పాత్రలో ఇప్పటికీ నటిస్తూ అందులోనూ హీరోయిన్‌కి తల్లి పాత్రలో నటిస్తూ వస్తున్న బేబీ సీత గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.